ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే భూ కేటాయింపులు చేస్తున్నారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ 1000 ఎకరాలు కులాలకు సంబంధించిన కమ్యూనిటీ భవనాలతో పాటు కోచింగ్ సెంటర్ లాంటివి కావచ్చు, మరో ఫంక్షన్ హాల్స్ లాంటివి కావచ్చు, దాంతో పాటు రాబోయే రోజుల్లో బీసీ కులాల నుండి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, బిజినెస్ మ్యాన్లకు కావాల్సిన వ్యాపారాలు చేయడం కోసం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కోసం కావచ్చు, వీటన్నింటికీ కూడా భూమి కావాలనేది ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఎవరైతే మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ బినామీలకు ఏ షరతులతో అయితే భూములు కేటాయిస్తున్నారో, ఎకరా ₹1 లెక్కన, ఎకరా 99 రూపాయల లెక్కన, అదే విధంగా మా బీసీలకు కూడా కేటాయించండి. ఆ పేమెంట్ చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ డిమాండ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం బీసీవై పార్టీ.